గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం మంచి కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. కర్ణీయ సంఖ్యలు వాటి దశాంశ రూపాలు. కర్ణీయ సంఖ్యలు అంటే ఏమని చెప్పుకున్నాం మనం? p/q రూపంలో రాయగలిగినటువంటి ప్రతి సంఖ్యను కూడా అకర్ణీయ సంఖ్యలు అంటారు. 2 ఒక అకర్ణీయ సంఖ్య, 3 ఒక అకర్ణీయ సంఖ్య. ఎందువల్ల 2ని 2/1 కింద రాయొచ్చు, 3ని 3/1 కింద రాసుకోవచ్చు. అదేవిధంగా 2/5 అనేది కూడా అకర్ణీయ సంఖ్య. అదేవిధంగా 4.5 ఇది కూడా అకర్ణీయ సంఖ్య, దశాంశ రూపంలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్య. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 45/10. అదేవిధంగా 2.33 దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 233/10. ఇక్కడ విధంగా దశాంశ భిన్నాలని లేదా దశాంశ సంఖ్యలని భిన్న రూపంలో ఏ విధంగా రాస్తామో ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 1.5 ఉంది. మీరు ఏం చేస్తారంటే డెసిమల్ పాయింట్ తీసేయండి, దశాంశ స్థానాన్ని రిమూవ్ చేయండి, 5 వేసుకుని 1 వేయండి. దశాంశ బిందువు తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి అన్ని 0 వేసుకోండి, సరిపోతుంది. సపోజ్ 2.86 ఉంది. దీనిని చిన్న రూపంలో రాయాలి. 286/1 పక్కనే ఎన్ని 0 వేసుకోవాలి? 1, 2 అంకెలు ఉన్నాయి కదా, 2 వేసుకుంటాం, 2 0 వేసుకుంటాం. ఓకే, 2/5 ఉంది. 2/5 అనేది భిన్న రూపం, p/q రూపం. దీనికి దశాంశ రూపం ఏమవుతుంది? ఈ 2ని 5 పెట్టి భాగించండి, వస్తుంది చూడండి. 2లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 2.0 తీసుకుంటాం, ఇక్కడ 0 పాయింట్ రాసుకుంటాం. 4 5 20. 2/5ని మనం ఏ విధంగా రాయొచ్చు? 0.4 కింద రాసుకోవచ్చు. అదేవిధంగా 5/3 తీద్దాం. దీనికి దశాంశ రూపం ఏమవుతుందో ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. 3 5లో ఒకసారి క్యాన్సిల్ అవుతుంది, 2. ఇక్కడ 5.0 కింద తీసుకున్నట్లయితే 0ని డౌన్ చేసాం, మళ్ళీ ఎంటర్ అయింది కాబట్టి దశాంశ స్థానాన్ని పెడతాం. 6 3 18, 2. దశాంశం తర్వాత చాలా 0లు మనం రాసుకోవచ్చు, దానివల్ల దాని విలువే మారిపోదు. ఇంకో 0 డౌన్ చేసాం, మళ్ళా 18 వచ్చింది, మళ్ళా 6 18. విధంగా ఏమవుతుంది? రిపీట్ అవుతుంది. 1.666 అండ్ సో ఆన్ ఈక్వల్ టు 1.6 బార్. ఇక్కడ కొన్ని భిన్నాలు చూసినట్లయితే దశాంశం తర్వాత అంకెతోటి అంతమైపోయింది. ఇటువంటి దశాంశ భిన్నాలను ఏమంటామంటే అంతమయ్యే దశాంశాలు అంటారు. వీటిని అంతమయ్యే దశాంశాలు, అంతమయ్యే దశాంశాలు. ఎగ్జాంపుల్ చూడండి, 1.52 తర్వాత ఏమి రిపీట్ అవ్వట్లేదు, అంతమయ్యే దశాంశం. మరి ఇక్కడ చూసినట్లయితే 6 అలా రిపీట్ అవుతూ వస్తూ ఉంటుంది, ఆవర్తన అవుతుంది అంటాం. మరి దీన్ని ఏమంటామంటే అంతం కాని ఆవర్తన దశాంశం. ఆవర్తన దశాంశం. ఈ విధంగా ఈ అకర్ణీయ సంఖ్యల్ని దశాంశ రూపంలోకి మారిస్తే మనకి 2 రకాలు వస్తాయి. ఏంటంటే అవి అంతమయ్యే దశాంశాలు. అదైతే అంతమయ్యే దశాంశాలు, ఒకటి అంతం కాని ఆవర్తన దశాంశం. ఇంకో ఫామ్ కూడా ఉంది, అంతం కాని ఆవర్తనం కాని దశాంశాలు. అవి కర్ణీయ సంఖ్యలు, అవి తర్వాత నేర్చుకుందాం మనం. ఇప్పుడు చూడండి, కొన్ని లెక్కలు ఇచ్చారు మీకు. క్రింద కొన్ని అకర్ణీయ సంఖ్యలకు అంతమయ్యే దశాంశ రూపాలను పరిశీలిద్దాం ఉన్నారు. 0.375 ఉంది, 1.04. ఇవన్నీ కూడా 0.0875, 12. ఇవన్నీ అంతమయ్యే దశాంశ రూపాలు.
సార్ వీటిని p/q రూపంలోకి మారుద్దాం. ఏ రూపంలోకి మార్చాలి? p/q రూపంలోకి మార్చి దానికి ప్రయత్నం చేయండి. వస్తుంది 375 ఇప్పుడే చెప్పుకున్నాం. మనం ఏం రాసుకోవాలి? 1 రాసుకుని డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 1 2 ఈజ్ ఈక్వల్ టు 375 బై దీనిని మనం క్యాన్సిల్ చేయండి. 5 ఎక్కం క్యాన్సిల్ అవుతుంది చూడండి. 7 5 35, 5 5 25, 2 5 10 0 0 మరలా 5 5 5 5 25 అలా చూడండి. 4 5 20 అలా చూడండి క్యాన్సిల్ అవుతుంది. 3 5 8 5 3/8 వచ్చింది. 3 ఈ హారం 2 యొక్క ఘాతంగా రాసుకున్నట్లయితే 8 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది? 2కి వస్తుంది. సో 0.375ని p/q రూపంలో రాస్తే ఎంత వచ్చింది? 3/8. ఫర్దర్గా మనకి ఏం క్యాన్సిల్ అవ్వవు. నెక్స్ట్ రెండవది చూడండి. 1.04 ఉంది. ఎంత వస్తుంది? 104/100. 2 ఎక్కం పోతుంది చూడండి. 5 2 2 5 10 మళ్ళా 2 ఎక్కం పోతుంది చూడండి. 2 6 12 ఇక్కడ 25 26/25 వచ్చింది. ఫర్దర్గా ఏం క్యాన్సిల్ అవ్వవు. ఈ విధంగా మరి కారణాంకాలు లేకపోతే వీటిని ఏమంటామంటే పరస్పర ప్రధానాంకాలు అంటారు. ఈక్వల్ సాపేక్ష ప్రధానాంకాలు అంటారు. సాపేక్ష ప్రధానాంకాలు. దీనికి హారం పరిశీలించినట్లయితే ఎంత ఉంది? ఇక్కడ 25 ఉంది. ఈ 25ని ఘాత రూపంలో రాస్తే ఎంత వస్తుంది? 5² వస్తుంది. త్వరగా 0.875 ఉంది. దీన్ని పరిశీలించాం. ఈజ్ ఈక్వల్ టు దీన్ని p/q రూపంలో రాస్తే 875 బై ఈ పక్కన 2 సున్నాలు వేయాలి. 1 2 3 4 1 2 3 4 క్యాన్సిల్ చేయండి. 5 ఎక్కం క్యాన్సిల్ అవుతుంది. 5 5 7లో 5 35, 25లో 5 25, 2 5 10 0 0 0 మళ్ళీ 5 ఎక్కం. 5 15, 5 5 25 మళ్ళీ 4 5 20 0 మళ్ళీ 5 ఎక్కం పోతుంది చూడండి. 7 5 35, 8 5 40 ఎంత వచ్చింది మనకి? 7/80 వచ్చింది. 7ని 80 పెట్టి భాగిస్తే మళ్ళీ మనకి ఇది వచ్చేస్తుంది అనుకుంటాం. ఇప్పుడు 80ని కారణాంకాల అర్థంగా రాద్దాం. పోతుంది 40 2 10 7/2 పవర్ 1 2 3 4 2/4 ఇంటూ 5 ఇక్కడ చూసినట్లయితే మీరు ఇవన్నీ కూడా అంతమయ్యే దశాంశాలు. ఏంటివి? అంతమయ్యే దశాంశం. ఇది కూడా అంతమయ్యే దశాంశం. ఇది కూడా అంతమయ్యే దశాంశం. ఈ అంతమయ్యే దశాంశాలని p/q రూపంలో రాయగలుగుతున్నాం. p/q రూపంలో రాసిన తర్వాత మీరు హారాలు పరిశీలించినట్లయితే హారంలో మనకి ఏమున్నాయి చూడండి. 2 యొక్క ఘాతాలు ఉన్నాయి. ఇక్కడ 5 యొక్క ఘాతాలు ఉన్నాయి. లేదా 2 మరియు 5 యొక్క ఘాతాలు ఉన్నాయి. దీనిని బట్టి సిద్ధాంతాన్ని తయారు చేశారు. ప్రతి అంతమయ్యే దశాంశాన్ని మనం ఈ విధంగా చూపించవచ్చు. p/q రూపంలో రాయవచ్చని. p/q రూపంలో రాయవచ్చు. ఈ విధంగా ప్రతి అంతమయ్యే దశాంశాన్ని p/q రూపంలో రాసినాం. రాసిన తర్వాత దాని యొక్క హారం ఏ విధంగా ఉంది? 2 మరియు 5 యొక్క ఘాత రూపాల్లో ఉన్నాయి. దీన్ని జనరల్గా ఎలా చెప్పొచ్చు అని చూడండి. x అనేది ఒక అకర్ణీయ సంఖ్య. దీని దశాంశ రూపము ఒక అంతమయ్యే దశాంశము. అంతమయ్యే దశాంశం ఇవి మాట అంతమయ్యే దశాంశాలు అయినప్పుడు xను p/q పరస్పర ప్రధానాంకాలు అయి ఉన్న p/q రూపంలో వ్యక్తపరచవచ్చు. మరియు q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2n 5m రూపంలో ఉంది. ఇక్కడ 2n 5m. ఇందులో n, mలు అనేవి రుణేతర పూర్ణ సంఖ్యలు. రుణేతర పూర్ణ సంఖ్యలు అంటే 0 1 2 3 4 ఎక్సెట్రా. అంటే ఈ ఘాతాలు
0 గాని, 1 గాని, 2 గాని, 3 గాని ఎక్సెట్రా గాని అవ్వచ్చు. లేదా రుణ సంఖ్యలు కావమాట. రుణ సంఖ్యలు కానటువంటి సంఖ్యలు అంటే ఏమొస్తాయి? శూన్యం గాని, ధన సంఖ్యలు గాని. ఓకే. అంటే సపోజ్ 8.579 ఉంది. దీనిని మనం పీ/క్యూ రూపంలో రాయొచ్చు. రాసిన తర్వాత క్యూ కంపల్సరీ ఏ రూపంలో ఉంటుంది? 2n ఇంటూ 5m రూపంలో ఉంటుంది. ఓకే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అంతమయ్యే దశాంశాన్ని మనం పీ/క్యూ రూపంలో రాయవచ్చు. రాసిన తర్వాత ఈ హారము ఏ రూపంలో ఉంటుంది? ఒకవేళ మనం దీన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే దాంట్లో ఏముంటాయి? 2n ఇంటూ 5m ఉంటుంది. మిగతా అంకెలు ఏమి ఉండవు. ఈ 2 అంకెలు మాత్రమే ఉంటాయి వీటిలో అంతమయ్యే దశాంశాల్లో. దీన్ని నొక్కి ఎందుకు చెప్తున్నామంటే మనకి నెక్స్ట్ వచ్చే లెక్కల్లో ఈ కాన్సెప్ట్ మనం ఉపయోగిస్తాం. తర్వాత ఒక లెక్క ఇవ్వడం జరిగింది చూడండి. క్రింది అకరణీయ సంఖ్యలను భాగహారం చేయకుండానే దశాంశ రూపంలో రాయమన్నారు. 5/2 ఉంది. నోట్లో భాగం చేసుకుని 2.5 రాసేస్తాం. మరి ఈ లెక్కను అలా చేయొచ్చా? చేయగలమా? కానీ మనం 15/10 ఉంది. దీన్ని భాగహారం చేయకుండానే 1.5 అని రాయొచ్చు. అందువల్ల చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం. 10 పెట్టి భాగిస్తే ఇక్కడ కుడివైపు నుండి ఒక స్థానం ఎడమ వైపుకి పెట్టుకోవాలి, దశమ స్థానం పెట్టాలని. సపోజ్ 255 ఉంది బై 10 వస్తుంది. 255 రాస్తాం. దశమ స్థానాన్ని కుడివైపు నుంచి ఒక స్థానం పక్కన డాట్ పెడతాం. సపోజ్ 867/100 ఉంది, అదే 1000 ఉంది అనుకుందాం. ఏం చేస్తాం? 867 రాసుకుని ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 స్థానాలు వెనకాల డాట్ పెడతాం. అంటే 0.867. అంటే విధంగా హారాలు 10 కానీ 100 కానీ 1000 కానీ ఉన్నట్లయితే మనం వెంటనే దశాంశ రూపాన్ని రాయొచ్చు. ఆ కాన్సెప్ట్ ఉపయోగించుకుని ఇక్కడ ఈ లెక్కలు మనం చేస్తాం. ఇక్కడ 35/50 ఉంది. హారం చూస్తే ఎంత ఉంది? ఇక్కడ 50 ఉంది. దీనిని 100 చేసేయండి. 100 ఎలా చేయగలం మనం? లవహారాలని 2 పెట్టి గుణించి 2 పెట్టి భాగించడం ద్వారా చేయొచ్చు. 35 రళ్ళు 70, 50 రళ్ళు 0 క్యాన్సిల్ అవుతుంది. 7/10 ఎంత వస్తుంది? 0.7. భాగహారం చేసాం మనం, చేయకుండానే మనం దీన్ని ఏం చేసాం? దశాంశ రూపంలో రాస్తాం. అదేవిధంగా 21/25 ఈ హారాన్ని 10 కానీ 100 కానీ 1000 కానీ చేయాలి. 100 చేయడానికి అవకాశం ఉంది చూడండి. 4 పెట్టి గుణిస్తే 100 అవుతుంది. కాబట్టి లవహారాలని 4 పెట్టి గుణించి వస్తుంది చూడండి. లవం 84/25 4 100. దీని దశాంశ రూపం ఏమవుతుంది? 84 రాస్తాం. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, 1 2 ఇక్కడ పెట్టుకుంటాం. 0.84. మూడవది 7/8. మరి 8ని 10 చేయగలమా? చేయగలమా? 100 చేయగలమా? 8 10 80 అట్లే. మరి 1000 చేయగలం. 8 125 చూడండి. 8 125 1000. 125 పెట్టి గుణించి వ్యవహారాలను గుణించాలి. కింద ఎంత వస్తుంది చూడండి. 8 125 8 100 25 200 ప్లస్ 800 1000 వస్తుంది. 11 చూడండి. 7 5 35. 7 2 14 ప్లస్ 3 17 1. 7 1 7 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు చూడండి 8 7 5 3 స్థానాలు అంటే 2 3 0.87. దీన్ని ఈ విధంగా చేస్తామట. అంటే భాగహారం చేయకుండానే హారాలను 10 లేదా 10 యొక్క గుణిజాల కింద మార్చుకుని దశాంశ రూపంగా మార్చాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి.
ఇప్పుడు NMలు రుణేతర పూర్ణ సంఖ్యలు మరియు Q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2n 5m కలిగినటువంటి అకర్ణీయ సంఖ్య x p/q అయినా x యొక్క దశాంశ రూపం ఒక అంతమయ్యే దశాంశం. అంతమయ్యే అంశం అంటే 5/7 ఉంది. ఇది అంతమయ్యే దశాంశం అవ్వాలంటే ఈ హారం యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం కంపల్సరీ ఏ రూపంలో ఉండాలి? 2n × 5m రూపంలో ఉండాలి. అప్పుడు మనం దీనిని అంతమయ్యే దశాంశం అంటాం. ఇప్పుడే మనం లెక్క చేసాం. ఇక్కడ ఇవన్నీ కూడా అంతమయ్యే దశాంశాలు. అంతమయ్యే దశాంశం చూడండి, 0.7, 0.84, 0.875 ఇవన్నీ కూడా అంతమయ్యే దశాంశాలు. వీటిని p/q రూపంలో ఉన్నాయి. ఇవి p/q రూపంలో ఉన్నాయి. వీటి యొక్క హారాలు చూడండి, 100 అంటే 2² × 5². ఇక్కడ 100 ఉంది, 2² × 5². ఇక్కడ 1000 ఉంది, 2³ × 5³ విధంగా ఈ హారాలు కనుక అది ఇక్కడ 8 ఉంది అంటే 2³. ఇక్కడ 25 ఉంది, 5². ఇక్కడ 50 ఉంది, ఎలా రాసుకోవచ్చు? దీన్ని 2 × 5² కింద రాసుకోవచ్చు. విధంగా హారాలు కనుక మనం ఈ విధంగా ఉన్నట్లయితే అవి ఏమవుతాయి? అంతమయ్యే దశాంశాలు అవుతాయి. ఇదే విషయాన్ని ఇక్కడ చిన్న సిద్ధాంత రూపంలో తెలియజేశారు చూడండి. ఒక అకర్ణీయ సంఖ్య x p/q రూపంలో ఉన్నట్లయితే అది ఒక అంతమయ్యే దశాంశం అవ్వాలంటే కంపల్సరీ దాని యొక్క q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం ఏ రూపంలో ఉండాలి? 2n × 5m రూపంలో ఉంది. ఒకసారి ఉంటే తీరవలసింది అనమాట. సో ఇది అంతమయ్యే దశాంశం అయితే. ఓకే, ఈ లెక్కలు చూడండి. క్రింది అకర్ణీయ సంఖ్యలను దశాంశాలుగా రాయండి. భాగఫలంలో ఆవర్తనం అయ్యే అంకెల సమూహాన్ని కనుగొనమన్నారు. 1/3 ఉంది. 1ని 3 పెట్టి భాగిద్దాం. 3 3 0.39, 1 0 3 9, 1 0 డౌన్ చేద్దాం. ఈ విధంగా అవుతుంది, రిపీట్ అవుతూ ఉందన్నమాట. 1/3 = 0.333 అండ్ సో దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు మనం. 0.3 బార్. ఇక్కడ ఆవర్తనం అయ్యే అంకెల సమూహం, ఆవర్తనం ఏ అంకెల సమూహం ఇక్కడ 3. ఓకే, నెక్స్ట్ 2/7. దీన్ని కూడా మీరు ఇదే విధంగా చేయండి. విధంగా మనకి ఇలా వస్తాయి అన్నమాట. అంతం కాని ఆవర్తన దశాంశాలు వస్తాయి. ఇవి కానీ ఆవర్తన దశాంశాలు. దానికి సంబంధించి ఒక చిన్న సిద్ధాంతం చూడండి. n,m రుణేతర పూర్ణ సంఖ్యలు మరియు q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2n 5m రూపంలో లేకుంటే కర్ణీయ సంఖ్య x p/q అయినా x యొక్క దశాంశ రూపం ఒక అంతం కాని ఆవర్తనం చెందే దశాంశం అవుతుంది. ఇక్కడ ఎలా అప్లై చేద్దాం చూడండి. 1/3 ఉంది. 1/3 ఇక్కడ ఏమొచ్చింది? అంతం కాని ఆవర్తన దశాంశం వచ్చింది. చూడండి, అంతం అవ్వట్లే కానీ ఆవర్తనం అవుతుంది. అదే ఇదివరకు లెక్కలు చూసినట్లయితే 2/5 తీసుకున్నాం, ఇది అంతమయ్యే దశాంశం. అదేవిధంగా 6/25 తీసుకున్నాం, ఇది అంతమయ్యే దశాంశం. 7/8 తీసుకున్నాం, ఇది అంతమయ్యే దశాంశం. ఇక్కడ హారాలు చూసినట్లయితే 2n 5m రూపంలో ఉన్నాయి. ఇక్కడ 5 ఒకటే ఉంది అంటే 2/0 5/1 ఈ రూపంలో ఉందన్నమాట. 2/0 అంటే 1 × 5 5. అదేవిధంగా ఇక్కడ 5² హారం, ఇక్కడ హారం 2³
పక్కనే 5/0 కింద వేసుకోవచ్చు. మనం ఇక్కడ పక్కనే 2/0 కింద వేసుకోవచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే హారంలో 2/n 5/m ఉన్నాయా? లేవు. అందువల్ల ఇవి అంతం కాని ఆవర్తన దశాంశము. అంతం కాని ఆవర్తన దశాంశం అంటే మనం కన్క్లూజన్ ఇచ్చుకున్నమాట. ఆ పైన ఉదాహరణలు తీసుకుని పరిశీలించినట్లయితే ఇప్పుడు ఒక అకర్ణీయ సంఖ్య p/q రూపంలో ఉన్నట్లయితే q అనేది 2/n × 5/m రూపంలో లేకపోతే ఏమవుతుంది? అంతం కానీ ఆవర్తనం చెందే దశాంశము. కానీ ఆవర్తనం చెందే దశాంశము. ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఒకసారి చూడండి. x అనేది ఒక అకర్ణీయ సంఖ్య p/q రూపంలో ఉంది. q కనుక మనకి 2/n × 5/m రూపంలో ఉంటే అది ఏమవుతుంది? అంతమయ్యే దశాంశం. అంతమయ్యే దశాంశం. ఏ అకర్ణీయ సంఖ్య p/q రూపంలో ఉంది. q కనుక 2/n × 5/m రూపంలో లేకపోతే, ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఇది అంతం కాని ఆవర్తన దశాంశం. అంతం కాని ఆవర్తన దశాంశం. ఇప్పుడు సపోజ్ మీకు 15/21 ఇచ్చాను. దీనిని భాగాహారం చేయకుండానే అంతమయ్యే దశాంశమా, అంతం కాని ఆవర్తన దశాంశమా అని మిమ్మల్ని అడిగారు ఎవరైనా. ఇప్పుడు మీరు ఎలా చెప్పాలి? ఇక్కడ హారం చూడండి ఎంత ఉంది? 21 ఉంది. 21ని ఎలా రాసుకోవచ్చు? మనం 3 × 7 కింద రాసుకోవచ్చు. 3/21. దీంతో కంపేర్ చేసుకోవాలి. దీనిలో 2లు 5లు ఉన్నాయా? లేవు. కాబట్టి ఇది అంతం కాని ఆవర్తన దశాంశం. అలా కాకుండా మీకు 8/21 ఉంది. 8/12 ఉంది. మరి ఇది అంతమయ్యే దశాంశమా, అంతం కాని ఆవర్తన దశాంశమా? ఈ 12ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 2 × 3 కింద రాసుకోవచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క హారం ఈ రూపంలో ఉందా? లేదు. కాబట్టి ఇది కూడా అంతం కాని ఆవర్తన దశాంశమే. అలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 7/75 ఉంది. దీని యొక్క హారం 75 = 3 × 25, 25 అంటే 5 × 5. ఇక్కడ కూడా 2/n 5/m రూపంలో లేదు. కాబట్టి ఇది కూడా అంతం కాని ఆవర్తన దశాంశమే. ఇంకొక లెక్క తీసుకుందాం. 8/50. 50ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 × 5 × 5, 2 × 10, 10 × 50. ఇదే రూపంలో ఉంది చూడండి. 2/1 × 5² రూపంలో ఉంది. కాబట్టి ఇది అంతమయ్యే దశాంశము. ఇది అంతమయ్యే దశాంశము. ఈ 3 సిద్ధాంతాలను మనం ఇక్కడ ఉపయోగిస్తాం. అంటే లెక్కలు చేసేటప్పుడు ఉపయోగిస్తాం. సరే లెక్కలు ఏంటో చూద్దాం. క్రింది అకర్ణీయ సంఖ్యలను దశాంశ రూపంలో రాయండి. ఇందులో ఏవి అంతమయ్యే దశాంశాలు, ఏవి అంతం కాని ఆవర్తన దశాంశాలు తెలపండి అన్నారు. 2 లెక్కలు చేస్తాను. మిగతావి మీరు సరిగా చూడండి. 3/8 ఉంది. ఇది అంతమయ్యే దశాంశమా? ఇక్కడ లెక్క చేయకుండా చెప్పలేదు కాబట్టి మీరు భాగించి చేయండి. 8 ఎన్నిసార్లు పోతుంది చూడండి. 2 16, 4 0, 5 40. కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. 3/8 అంతమయ్యే దశాంశం. నెక్స్ట్ 229/400. దీన్ని భాగించండి. 400 పెట్టి క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ 0 వేసుకుందాం. 0.0 అంటే 2290. 5 సార్లు పోతుంది. 5 సార్లు 0.5 సార్లు వస్తుంది 2000. 5 400, 290. ఇంకొక 0 డౌన్ చేయండి. ఒకసారి 6 4 24 అంటే 2400 వచ్చింది. 7 4 28 కదా. 7 సార్లు పోతుంది. 7 సార్లు 2800, 100. మళ్ళీ ఇంకో 0 డౌన్ చేయండి. 2 సార్లు 100, 100. ఇంకొక 0 డౌన్ చేయండి. సరిపోతుంది
5 సార్లు. చూడండి ఇది అంతమయ్యే దశాంశం. 229/400 అనేది ఈ దశాంశం, ఇది అంతమయ్యే దశాంశం. ఓకే. తర్వాత 4/1/5 ఈ మిశ్రమ భిన్నం. దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చండి. ఎలా మార్చాలి? 5 4 2 గురించి దీన్ని కలపాలి. 4 5 20 + 1 21/5. ఇది కూడా మనకి అంతమయ్యే దశాంశం. ఒకసారి చూడండి ఎన్నిసార్లు పోతుంది. 4 5 20 1 రౌండ్ చేసుకుని ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టండి. రౌండ్ చేసుకున్నాం. సరిపోయింది సార్లు. ఎంత వచ్చింది ఇక్కడ? 4.2. ఇది కూడా 21/5 అంతమయ్యే దశాంశం. ఒక లెక్క చేసి క్లోజ్ చేద్దాం. చూడండి 2/11 ఉంది. 2/11 2ని 11 తోటి భాగించాం. 2లో క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవట్లేక పాయింట్ పెట్టండి. 1 అలా ఎంత? 9 0 ఇది 11 88 అట్లా అట్లా ఒక్కసారి అట్లా తీసేస్తే 9 అలా 8 11 88 2 మళ్ళీ ఇంకో 0 డౌన్ చేస్తాం. మళ్ళీ ఒక 11 మళ్ళీ 9 ఈ విధంగా చూడండి. ఇక్కడ ఏమవుతుంది? 1 8 1 8 1 8 వచ్చింది. ఇది అంతం కాని ఆవర్తన దశాంశము. 2/11 అంతం కాని ఆవర్తన దశాంశం. ఓకే. తర్వాత భాగాహార ప్రక్రియ లేకుండానే క్రింది అకర్ణీయ సంఖ్యలలో వేటిని అంతమయ్యే దశాంశాలుగా రాయగలమో, వేటిని అంతం కాని ఆవర్తన దశాంశాలుగా రాయగలమో తెలపండి. దీనికి ఒకటే మార్గం ఉంది. మనకు సిద్ధాంతం నేర్చుకున్నాం. ఇచ్చినటువంటి PBQ ఫామ్లో ఈ క్యూని కనుక మనం 2/n × 5/m రూపంలో రాయగలిగితే అది అంతమయ్యే దశాంశము, లేదా అది అంతం కాని ఆవర్తన దశాంశము. ఓకే. ఒకటో లెక్క చూడండి. 13/3125. మొదటిగా ఈ 3125ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి. ఇది ఎన్నిసార్లు పోతుందో? 6 5 30 2 2 5 10 5 5 25 అలా 5 1 2 5 అలా 5 2 5 5 సార్లు. therefore 13/3125 ఈజ్ ఈక్వల్ టు 13/5 పవర్ 1 2 3 4 5 5/5. ఇక్కడ హారం ఈక్వల్ టు 5/5 ఈజ్ ఈక్వల్ టు 5/5 ఇంటూ 2/0. 2/0 ఎంత? 1 ఇంటూ ఎనీథింగ్ దట్ వన్. కాబట్టి ఇది ఏ రూపంలో ఉంది? 2/n × 5/m రూపంలో ఉంది. కాబట్టి 13/3125 అంతమయ్యే దశాంశం. ఇదే విధంగా మిగతావన్నీ చేస్తామట. 11/12 11/12 ఇక్కడ 11 దీనిని ఈ విధంగా రాసుకోవచ్చు మనం. 2 × 6 మరలా 6ని ఈ విధంగా రాసుకోవచ్చు. 2 × 3. ఓకే. 2² × 3/1 ఇది 3/1. ఇక్కడ హారం చూడండి ఏ విధంగా ఉంది. హారం ఈజ్ ఈక్వల్ టు 2² × 3/1 ఏ రూపంలో ఉంది? ఇది 2/n × 5/m రూపంలో లేదు. రూపంలో లేదు కాబట్టి 11/12
ఏమవుతుంది? అంతం కాని ఆవర్తన దశాంశం అవుతుంది. అంతం కాని ఆవర్తన దశాంశం. రూపంలో ఉంటే అంతమయ్యే దశాంశం, రూపంలో లేకపోతే అంతం కాని ఆవర్తన దశాంశం. నెక్స్ట్ 455. ఈ 455ని ప్రధాన కారణాంక లబ్దంలో రాయండి. 64/455. 5 9 సార్లు ఒకసారి 3 పోతున్నారు పోట్ల, మళ్ళీ 7 పోతుంది చూడండి. 1 7 7 3 7 21. ఇక్కడ హారం ఈక్వల్ టు 455 ఈక్వల్ టు 5 × 7 × 13. ఇది 2n × 5m రూపంలో ఉందా? రూపంలో లేదు. అవునా? 64/455 కానీ ఆవర్తన దశాంశం. నెక్స్ట్ 15/1600 ఉంది. తర్వాత 15/1600. 1600ని ప్రధాన కారణాంక లబ్దంగా రాయండి. 200 2 400 2 200 2 100 2 50 సార్లు 2 25 సార్లు 5 5 సార్లు. హారం 1600 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? 2 1 2 3 4 5 6 2/6 × 5/1 ఏ రూపంలో ఉంది? ఇది 2n × 5m రూపంలో ఉంది. therefore 15/1600 అంతమయ్యే దశాంశం అవుతుంది. ఇది అంతమయ్యే దశాంశం. తర్వాత 29/343. 29/343. ఈ లెక్క చూడండి. 343ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయండి. 3 క్యాన్సిల్ అవుతుందా? 13 అవట్లే. 7 10. ఆ తర్వాత 7 పోతుంది చూడండి. 4 ఏళ్ళు 28. అలా 6 3 9 ఏళ్ళు 63. 7 అలా 7 సార్లు. హారం వచ్చింది ఇక్కడ 343 ఈక్వల్ టు 7 × 7 × 7 7కి వచ్చింది. ఇది 2n × 5m రూపంలో లేదు. కాబట్టి 29/343 కానీ ఆవర్తన దశాంశం. కానీ ఆవర్తన దశాంశం. తర్వాత 6వ లెక్క 23/2³ × 5² ఉంది. 2³ × 5². ఇక్కడ హారం చూడండి. హారం 2³ × 5². ఏ రూపంలో ఉంది? 2n × 5m రూపంలో ఉంది. మనం వేరేగా ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయక్కర్లే. ఈ రూపంలో ఉంది కాబట్టి 23/2³ × 5² అంతమయ్యే దశాంశం. అంతమయ్యే దశాంశం. తర్వాత 7వ లెక్క చూసినట్లయితే 129/2² టు 5/7 × 7/5. ఇక్కడ హారం పరిశీలించండి. హారం ఎంత ఉంది? ఇక్కడ 2² × 5/7 × 7/5 ఉంది. ఇక్కడ హారంలో 7 ఎక్సెస్గా ఉంది. 7 ఎక్కువగా ఉంది ఇక్కడ. కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది అంతం కానీ ఆవర్తన దశాంశం. ఏ రూపంలో లేదు. ఇది
2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో లేదు. కాబట్టి 129/2 స్క్వేర్ 5 పవర్ 7 7 పవర్ 5 కాని ఆవర్తన దశాంశం. చూడండి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, హారంలో ఓన్లీ 2లు మాత్రమే ఉండాలి, లేదా 5లు మాత్రమే ఉండాలి, లేదా 2లు 5లు 2 కలిసి ఉండొచ్చు. ఈ ఫార్ములా మాత్రం ఉండాలన్నమాట. 2 కానీ 5 కానీ లేదా 2 ఇంటూ 5 ఈ యొక్క పవర్స్ ఎంతైనా ఉండొచ్చు అన్నమాట. 2 స్క్వేర్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 5 స్క్వేర్ ఉంటే 5 క్యూబ్ ఉండొచ్చు. ఇక్కడ పవర్స్ 3 5 వేరు అంకెలైనా పర్లే. ఈ విధంగా ఉంటేనే అవి అంతమయ్యే దశాంశాలు. ఇక ఏమున్నా సరే 7 ఉన్నా 3 ఉన్నా కొత్తగా ఏం వస్తాయి మనకి 3 వస్తుంది. తర్వాత 4 రాదు, ఎందువల్ల 4ని మళ్ళీ 2 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. అలా 5 ఇక్కడ ఉంది, 6 మళ్ళీ 6లో 2 ఇంటూ 3 వచ్చేస్తుంది. కాబట్టి 3 కానీ 7 కానీ వస్తాయి హారంలో, కానీ ఆవర్తన దశాంశాలు అవి. తర్వాత 8వది 9/15. 9/15లో హారాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 15 = 3 ఇంటూ 5. ఇది 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో లేదు. 3 ఎక్సెస్ వచ్చింది ఇక్కడ. కాబట్టి 9/15 కానీ ఆవర్తన దశాంశం. మీరు కావాలితే డౌట్ వస్తే భాగించండి, అలాగ రిపీట్ అవుతా వస్తాయన్నమాట. ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. తర్వాత 9వది 36/100. చూడండి ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 50 సార్లు, 2 25 సార్లు, 5 5 సార్లు, అంటే 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఏ రూపంలో ఉంది? ఇది 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో ఉంది. కావున 36/100 అంతమయ్యే దశాంశం. అంతమయ్యే దశాంశం. తర్వాత లాస్ట్ వన్ 10వ లెక్క, జాగ్రత్తగా నోట్ చేసుకున్న క్లాస్ వర్క్లో 77/210. ఇక్కడ p/q రూపంలో ఉన్న తర్వాత ఇవి రెండు కూడా ఏమై ఉండాలి? పరస్పర ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి, లేదా సాపేక్ష ప్రధానాంకాలు అయి ఉండాలి. అంటే రెండులో కూడా ఇంకా ఫర్దర్గా ఏం క్యాన్సిల్ అవ్వకూడదు. క్యాన్సిల్ అవుతుంది చూడండి, 7 పోతుంది పైన కింద మిస్ట్ ఉంది. మరి 7 క్యాన్సిల్ అవుతుంది చూడండి, 11 ఏళ్ళు. మళ్ళా 210లో 7 ఎన్ని సార్లు పోతుంది చూడండి, 3 సార్లు 1021. ఎంత వచ్చింది? 11/30. ఇప్పుడు హారాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. ఎందువల్లంటే ఫర్దర్గా మనకి ఏం క్యాన్సిల్ అవ్వవు. పైన ఏ విధంగా రాసుకోవచ్చు? 15 సార్లు 3 5 సార్లు 2 ఇంటూ 3 ఇంటూ 5. మరి ఇది 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో ఉందా? ఇది కదా, ఇది 2 పవర్ n ఇంటూ 5 పవర్ m రూపంలో లేదు. అవునా? 77/210 కానీ ఆవర్తన దశాంశం. తర్వాత సిద్ధాంతం 1.3ను అనుసరించి క్రింది అకర్ణీయ సంఖ్యల యొక్క దశాంశ రూపాన్ని తెలపమన్నారు. అంటే మీరు భాగించకుండా దీనిని దశాంశ రూపంలోకి మార్చాలి. ఈ విధంగా చేయాలో చూద్దాం. ఒక లెక్క చేయండి. 13/25 ఉంది. 13/25 మామూలుగా అయితే ఏం చేస్తాం మనం? 13ని 25 పెట్టి భాగించేస్తాం. లెక్క మనకి ఎగ్జామినేషన్ అలాగే వారు మన సిద్ధాంతం 1/3 అని ఎవరు ఏమనిస్తారంటే భాగించకుండా దశాంశ రూపంలోకి మార్చమంటారు. ఆల్రెడీ మనం ఫస్ట్లో చేసాం, విధంగా చేసాం చూడండి. ఈ హారం కనుక 10 కానీ 100 కానీ 1000 కానీ ఉన్నట్లయితే మనం దశాంశ రూపంలోకి ఈజీగా మార్చవచ్చు. కాబట్టి
హారాన్ని 100 చేయాలంటే 4 పెట్టి గుణిస్తే సరిపోతుంది కాబట్టి లవాహారాలను 4 పెట్టి గుణించి భాగించండి. 13 4లు 52, 25 4లు 100 వస్తుంది. 0.52. తర్వాత రెండవది 15/16 ఈక్వల్ టు మరి 16ని ఏం పెట్టి గుణిస్తే 100 వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ 2 × 5 వస్తుంది 10. 2 స్క్వేర్ × 5 స్క్వేర్ వస్తుంది 100. 2 క్యూబ్ × 5 క్యూబ్ వస్తుంది 1000. 2 పవర్ 4 × 5 పవర్ 4 వస్తుంది 10,000. అంటే ఇక్కడ 2 పవర్లు ఒకటే ఉన్నట్లయితే మనకి ఈ విధంగా 10, 100, 1000, 10,000 వస్తున్నాయి. ఇక్కడ కూడా చూడండి 15/16 ఏ విధంగా రాసుకోవచ్చు? మనం 2 పవర్ 4 కింద రాసుకోవచ్చు. ఈ విధంగా మనకి 5 పవర్ 4 ఉన్నట్లయితే దీని పక్కనే హారంలో ఎంత వస్తుంది? 10,000 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేద్దాం? 5 పవర్ 4 పెట్టి నవహారాలను గుణిద్దాం. పైన ఎంత అవుతుంది చూడండి? 15 × 5 పవర్ 4 అంటే 625. 5 4 సార్లు వేసుకోవాలి. కింద ఎంత వస్తుంది చూడండి? 2 పవర్ 4 × 5 పవర్ 4 అంటే 10,000. 2 మల్టిప్లై చేయండి. 5 15లు 35, 2 15లు 30 + 7 37, 6 15లు 90 + 3 93/10,000 ఈజ్ ఈక్వల్ టు 9 3 7 5 తీసుకోండి. 1 2 3 4 1 2 3 4 ఇక్కడ పెడతాం. లేదా మీరు ఇక్కడ గుణించవలసినటువంటి దాన్ని ఏమనుకుందామంటే ఎక్స్ అనుకోండి. 100 రావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50/16 అంటే ఎంత వస్తుంది? 50/8 25/4. విధంగా 25/4 పెట్టి లవహారాలను గురించాలి. అది పెద్ద ప్రాసెస్ అవుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈజీ అవుతుంది. తర్వాత చూడండి ఇక్కడ మూడవ లెక్క 23/2 క్యూబ్ టు 5 స్క్వేర్ 23. పవర్స్ 2 ఒకటే ఉండాలి మనకి. ఒకవేళ తక్కువైతే ఏం చేస్తాం? ఏది తక్కువైందో దాన్ని పెట్టి మనం గురించి భాగిస్తాం. ఇక్కడ 5 తక్కువ ఉంది ఒకటి. ఇక్కడ 2లో ఏమో 3 ఉన్నాయి, 5 2 ఉన్నాయి కాబట్టి 2 క్యూబ్ × 5 స్క్వేర్ 5 పెట్టి గుణించి భాగించండి. నవం ఎంత అవుతుంది? 3 5 15, 2 5 10 1 11/2 క్యూబ్ టు 5 క్యూబ్ 115/2 క్యూబ్ × 5 క్యూబ్ ఎంత? ఇక్కడ 1000. 2 క్యూబ్ అంటే 8, 5 క్యూబ్ అంటే 125, 8 125లో ఆ విధంగా చూస్తాం అన్నమాట. ఈక్వల్ టు 115. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి? 0లో 1 2 3 అంటే 1 2 3 పాయింట్ పెడతాం. నెక్స్ట్ నాలుగవది 72/18/3 స్క్వేర్ టు 5 స్క్వేర్ ఈక్వల్ టు 72/18. ఇక్కడ 2 లేవు కదా, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. దీన్ని ఏ విధంగా హారాన్ని 10 యొక్క గుణిజాల కింద మార్చగలం? సరే, ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. 3 స్క్వేర్ అంటే ఎంత? 9 × 5 స్క్వేర్ అలాగ ఉంచండి. 9 దీంట్లో ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు. 1లో క్యాన్సిల్ అవ్వదు, 0 వేసుకుంటాం. 18లో 2 సార్లు 802/5 స్క్వేర్ వచ్చింది. కింద 0 రావాలి. 10 యొక్క గుణిజం రావాలంటే పెట్టి గుణించాలి. ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25. 4 పెట్టి గుణించి భాగించండి. 4 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ కదా, 4 అంటే 2 స్క్వేర్ కదా. ఈక్వల్ టు 802 × 4/5 స్క్వేర్ × 2 స్క్వేర్ 2 స్క్వేర్ × 5 స్క్వేర్ ఎంత వస్తుంది? 100. ఈక్వల్ టు 2 4 8 8 4 32/100 ఈక్వల్ టు 3 2 0 8. పాయింట్ ఎక్కడ పెట్టాలి? 1 2 1 2 ఎంత వస్తుంది? 22.0. చివరిగా ఇదోది 143/110. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 11 3 11
అది 11. 13/10. 1/10 అయిపోయింది ఇది. ఇంకా ఈ అభ్యాసంలో చివరి లెక్కలు చూడండి. క్రింది కొన్ని వాస్తవ సంఖ్యల దశాంశ రూపాలు ఇవ్వబడ్డాయి. ప్రతి సందర్భంలోనూ ఇవ్వబడిన సంఖ్య అకర్ణీయమో కాదో తెలపండి. ఆ సంఖ్య అకర్ణీయమై ఉండి పీబేకి రూపంలో రాయగలిగితే క్యూ యొక్క ప్రధాన కారణాంకాలను గురించి నీవు ఏం చెప్పగలవు? చూడండి, ఇప్పుడు ఇది అకర్ణీయ సంఖ్య కదా. ఒకటోది ఇది అంతమయ్యే దశాంశం కదా. ఇది అంతమయ్యే దశాంశం. కాబట్టి ఏమవుతుంది? ఇది 43.1234567 ఒక కరణీయ సంఖ్య. కరణీయ. ఒకవేళ దీనిని పీబైక్యూ రూపంలో రాయగలిగితే దీనిని పీబైక్యూ రూపంలో రాయగలిగితే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ రూపంలో ఉంటుంది? అంతమయ్యే దశాంశం కాబట్టి 2/n × 5/m రూపంలో ఉంటుంది. దాంతో ఇప్పుడే నేర్చుకున్నాం. అంతమయ్యే దశాంశం అయితే హారం 2/n × 5/m రూపంలో. రెండవది చూడండి, ఇక్కడ 0.120 ఒక పద్ధతిలో రిపీట్ అవ్వట్లేదు. ఇవి వచ్చినట్టు రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఇది అంతం కాని ఆవర్తనం కాని దశాంశం. కాబట్టి ఇది అంతం కాని ఆవర్తనం కాని దశాంశం. కాబట్టి అంతం కాని ఆవర్తనం కాని దశాంశం. కాబట్టి అకర్ణీయ సంఖ్య కాదు. అకర్ణీయ సంఖ్య కాదు. తర్వాత లాస్ట్ చూడండి, మూడవది అబ్జర్వ్ చేస్తే వారు ఉంది. అర్థం ఏంటి? రిపీట్ అవుతుందన్నమాట. ఇది అంతం కాని ఆవర్తన దశాంశం. ఇది అంతం కాని ఆవర్తన దశాంశం. అంతం కాని ఆవర్తన దశాంశం కూడా ఏమవుతుంది? ఇది అకర్ణీయ సంఖ్య అవుతుంది. కరణీయ సంఖ్య. ఒకవేళ మనం ఈ 43.123456789 బార్ని పీబైక్యూ రూపంలో రాస్తే, మనం రాయడానికి ప్రయత్నం చేస్తే క్యూ విలువ ఏ రూపంలో ఉండదు? 2/n × 5/m రూపంలో ఉందా ఉండదా? కాదు. పెట్టుకోవాలి. ఇది అంతమయ్యే దశాంశం అయితేనే రూపంలో ఉంటుంది. అంతం కాని దశాంశాలు అయితే ఈ రూపంలో ఉండదు. మరి ఇవన్నీ కూడా మనం 8th క్లాస్లో నేర్చుకున్నటువంటి లెక్కల్ని కొంచెం 10th క్లాస్లో కాన్సెప్ట్ ఉపయోగించి నేర్చుకున్నాం. కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా బాగా నేర్చుకోండి. ఎక్కువ మనకి బిట్లు వచ్చే అవకాశం ఉన్నాయి 2 మార్కులకి.